చెవులు కలిపి కుద్దరి ఓకేనా. ఫస్ట్ ఈ సెక్షన్ ఉంది కదా, క్లయింట్ ఎప్పుడు కూడా హెడ్ డౌన్ ఉండాలి ఓకేనా. ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక సెక్షన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక సెక్షన్ తీసుకున్న తర్వాత క్లిప్ లెమన్ రైస్ తినిపోరా, లెమన్ రైస్ తినిపోతా ఖరాబ్ అయితే వెళ్తాను. నేను తినరా, నేను ఏదైనా చాయ్ తెచ్చుకుంటా, నాకు ఇలా తినబోతే నా చెత్తను కడేసుకుంటే ఎక్కువ గ్రోత్ ఎక్కువ అవుతుంది. లాంగ్ హెయిర్ కావాలని ఇష్టం సార్. నేను ఎంత పెరుగుతుందో చూస్తే సార్ మీ హెయిర్ అంటే మీ హ్యాండ్ స్టార్ట్ కూడా మీ హ్యాండే కదా, చూస్తా. ఇట్రా ఫస్ట్ సెక్షన్ తీసుకున్నాం, మిడిల్ సెక్షన్ అండ్ స్ట్రైట్ ఓకేనా. అంతకంటే ఎక్కువ కట్టేదా డమ్మికే గిత్త కట్ చేశాడు సార్. ఓకేనా. తర్వాత హెడ్ డౌన్ ఇది ఉంది కదా, నీకు డీపీయూ గానా నార్మల్ యూ గానా? నీకే డీప్ యూనా నార్మల్ యూనా? డీప్ అయితే ఎక్కువ పోతుంది. నార్మల్ డీపీయూ అంటే ఇది ఉంది కదా, ఈ నుంచి స్టార్ట్ చేసుకుంటాం. గైడ్ లైన్ ఉంటుంది ఓకే. ఈ నుంచి ఇట్లా కట్ చేసుకుంటూ పోతుంది. ఇది కట్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ కొంచెం తీసుకొని మళ్ళీ కొంచెం మళ్ళీ కట్ చేస్తాం. త్రీ వస్తాయి గైడ్ లైన్, 2, 3 ఓకేనా. ఒకవేళ నార్మల్ యూ అంటే మాత్రం ఈ షోల్డర్ ఉంది కదా, షోల్డర్కి మధ్యలో షోల్డర్ మధ్యలో యూతల పక్కన ఉంటాం. ఇవి గైడ్ లైన్ తీసుకుంటాం, ఇట్లా కట్ చేస్తాం ఓకే. ఇప్పుడు నార్మల్ యూ అన్నట్టు. మీరు కొంచెం ఎక్కువ వ్యూ కావాలి వీడియో అట్లా అనుకుంటే ఇది ఉంది కదా, ఇంకొక సెక్షన్ వస్తుంది. ఎక్కువ సెక్షన్ కావాలి, ఇది ఉంది కదా ఇట్లా వస్తుంది. ఇక్కడ ఈ షోల్డర్ వరకు ఎండ్ అవుతుంది. ఇప్పటిదాకా ఏంటే పెట్టుకున్నాం, ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎక్కువ కట్ అవుతుంది చూసినా, మీడియం అంటే ఇది కొంచెం వ్యూ అంటే ఇక్కడ సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ సేమ్ టు సేమ్ ఓకే. సెక్షన్ ఉంది అయితే ఓకేనా. మనకు గైడ్లైన్ కావాలి. అయ్యో నేనేం కడిగేస్తుంది. హెడ్ డౌన్ మ్యామ్. నెత్తి తిరుగుతూనే ఉంటుంది సార్, ఆగదు నెత్తి అస్సలు అనేది. ఆమె భయం అందుకాదు సార్, నువ్వు ఏది చేయి అట్లే నెత్తి తిరుగుతాను రా సార్. కింద ఈ మేరీ ఇంకా సార్ ఏం చెప్పలేదా? పేరు లేదా? ఆమె హెయిర్ నేర్చుకోలేదు. గైడ్లైన్ వాడుతుందా మంచిగా, నీకు ఎంతవరకు వీలైతే అంతవరకే కడి. నీకు డౌట్ వచ్చింది దగ్గర గైడ్లైన్ కనబడలేదు అన్నప్పుడు ఆపేసి మళ్ళీ కొంచెం తీసుకుని ఇది పెట్టేసి ఇది గైడ్లైన్ కనబడుతుంది సైడ్కి కట్టి ఓకేనా. ఇది సెక్షన్ మళ్ళీ ఈ సైడ్ సేమ్ టు సేమ్ ఓకేనా. సేమ్ ఇట్లా పట్టుకో, ఇంతమంది వేసినాం అన్నీ కడియాలండి, మళ్ళీ డిఫరెంట్ మోషన్ ఇవ్వండి.
ఓకేనా? ఏమైనా నార్మల్ యూజ్ చేస్తుండ్రా సార్ మీరు? అంతే. మీడియం అంటే కొంచెం జరుగుతుంది. నేను చూడు నేను కాల్ మూమెంట్ కూడా జరుగుతుందమ్మా. నేను కడిగేసినప్పుడు ఒకటి కట్టుకోతున్నా, ఒకసారి ఇటు వస్తున్నా, ఒకసారి ఇడ కడిగిన వీడియో ఉంటున్నా ఏంటో క్లయింట్ సరిపోతుంది. యూ కట్కి. ఓకేనా? ఓకే. ఇంకో కోమ్ తీసుకోండి సార్. సార్ నాకు ఒక డౌట్. హోమ్ కింద పడితే మీరు ఎందుకు నొక్కారు సార్? అది నా వృత్తి కాబట్టి. పైసలు పడితే మొక్కవా? పైసలు పడితే మొక్కవా? కొంతమంది ఏది పైసలు పడితే చేస్తుండ్రు మొక్కవా? అది కింద పడినప్పుడు మొక్కుతారు. ఇప్పుడు పైసలు పడితే మొక్కవా? మొత్తం సార్. సార్ వేరే ఐటమ్స్ ఏ పడ్డా మొక్కుతామా? ఓన్లీ మనీ పడుతుంది మొత్తం. ఆ మనీ మీకు మనీ ఇచ్చేది ఆ కోముతోనే కాబట్టి. మనం దాంతోనే కదా కడిగేసి మనం జరిగేది. వేరే మంచి కనబడుతుందా? మొత్తం కలిసి ఒకటే సెక్షన్ తీసుకుంది కదా సార్ పైనుంచి? ఓకే. ఇప్పుడు మాకు అంత గ్రిప్ రాదు కాబట్టి 2 సెక్షన్స్ తీసుకోవచ్చు ఒక దానిలో. ఓకేనా? అది కూడా స్ట్రైట్ తీసుకోవాలి. మధ్యలో మీడియం తీసుకున్నట్టు ఏ డైరెక్షన్ పెట్టినామో ఆ డైరెక్షన్. సార్ యూకి కూడా మనం ఒక 1 ఇంచ్ తీస్తేనే గైడ్ లైన్ తెలుస్తుంది, అంతేనా? ఎస్, 1 ఇంచ్. సూపర్ ఉంది అనుష. నెక్స్ట్ ఈ ఫ్రంట్ సెక్షన్ 2 టైప్స్. కొంచెం డీప్ వ్యూ ఉన్నప్పుడు మాత్రం ఈడ అక్కడ చేస్తాం, ఈడ దాకా వస్తాం. డీప్ వ్యూ అంటే అక్కడ వస్తుంది, నార్మల్ వ్యూ అంటే ఇక్కడ దాకా వస్తుంది. నార్మల్ వ్యూ అంటే ఇటు వస్తుందా? అది ఎందుకు అడిగి చేస్తానని కాదురా, చెప్తున్నా. సెక్షన్ ఇలా పట్టుకుంటా, చెవు పట్టుకోకండి మళ్ళీ ఏడుస్తుంది. చెవులు అవుతుందా ఉంది కదా ఇక్కడ. ఒకవేళ ఇటు అయిందనుకో నార్మల్ వీడియో కట్ చేస్తాం. ఈడ కట్ చేస్తామా? ఈడ కట్ ఈడ చేస్తాం. కట్ చేస్తాం అంతే, ఓకే. షోల్డర్ వరకు. ఈడ మీడియం, ఇటు మీడియం అయితే ఇటు. ఓకే. నార్మల్ మీడియం అది ఎక్కువ. ఇటు మూమెంట్ తీసుకుంటే అట్లా అటుగా. సరే ఇప్పుడు అవి మొత్తం తీసుకున్నారు కదా మీరు? తిన్నుందిరా. ఓకే, తిన్నుందని. ఏముందిరా? ఇప్పుడు అదే థిక్ ఉంటే ఏం చేయాలి? ఇందులో ఇట్లా 2 సెక్షన్ తీసుకోవాలా? ఇట్లా తీసుకోవాలా? ఇట్లా ఇట్లా తీసుకోవాలా? ఇట్లా తీసుకోవాలా? అడ్డం తీసుకోవాలి. ఓకే సార్, అడగను. ఏం లైన్ అంటుందా? హారిజాంటల్, వర్టికల్, హారిజాంటల్. ఓకేనా? ఓకే సార్. పేర్లు మాత్రం గుర్తుంటాయి కానీ అనితకి. ఓకేనా? సేమ్ అటు ఇటు అక్కడ చేసినాం, మీరు అక్కడ చేసినాం. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఇదే గదిలో తీసుకుని వాటర్ అంతా స్ప్రే చేయండి సార్, ఆమెకి కొట్టుకుంటుంది లోపల అనితకి. వాటర్ స్ప్రే కొడితే మళ్ళీ కోమ్ చేయాలి. ఇక్కడ ఇయర్కి తాకుతానే కోమ్ చేస్తున్నాను. నేను పెయిన్ తట్టుకోగలుగుతాను. ఇప్పుడు వాటర్ వేసేటప్పుడు ఇంట్లో కొట్టేటప్పుడు కొంచెం బిడ్డ ఆగిన దానికంటే ముందే నేనే తీసేసుకుంటాను. గవేం దొరికిందా? సరే, అసలు అయిపోయింది మేడం మీ హెయిర్ పండుగ చేసుకోండి. హెయిర్ ఇప్పుడు మీకు మీడియం 3 నెలలకు మంచిగా కడతాను. ఎంత కడిగేసి సార్ గ్లో డ్రై ఎందుకు? గ్లో డ్రై ఎందుకు? ఇట్లా యూ అనిపిస్తుంది. వాటర్ ఉంది కదా. ఆమె డ్రై చేయండి మీరే. ఓకేనా?
ముందుకు వేస్తే ఏమన్నారు సార్? ముందుకు వేస్తే ముందుకైతే స్ట్రైట్ లాగా కనబడుతుంది. స్ట్రైట్ అనిపిస్తుందా? కొంచెం క్రాస్ అనిపిస్తుంది కదా సార్ మనకి. అదే కొంచెం మరీ స్ట్రైట్ చేసినామా? అదే కొంచెం క్రాస్ మనం అనిపిస్తుంది. నార్మల్ వ్యూ చేసినాం. డీప్ వ్యూ, మీడియం వ్యూ చేస్తే కొంచెం కనబడుతుంది స్ట్రైట్గా. కొంచెం క్రాస్ ఓకేనా?